ఎవరినో వెతుకుతున్నట్టున్నారు. మీకేమైనా కావాలా? తినటానికి ఏమండారు? బంగాళదుంప కూర. పోయినసారి బంగాళదుంప కూరే, ఈసారి కూడా అదే కూర. మీరేదైనా కొత్తగా వండలేరా? నేను డైటింగ్ చేస్తున్నాను కదా. వెళ్ళు వెళ్ళి నా కోసం ఒక గ్లాసు ఉప్పు వేసిన లస్సీ చేసి తీసుకురా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వేనా అది? అంటే నేను విన్నదంతా నిజమేనన్నమాట. అమ్మగారు, అమ్మగారు, మీరింట్లో ఉండగా ఇలా ఎలా జరిగింది? అమ్మగారు, 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 మీరుండగా ఇదంతా ఎలా జరిగింది? అమ్మగారు, అమ్మగారు, మీరెక్కడున్నారు? వచ్చే 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 ఈ రత్న కోడలు వచ్చిందా? అవునమ్మగారు, నేనే. నమస్కారం అమ్మగారు. సుఖీబాబా సుఖీబాబా. సాధారణంగా ఆదివారాలే వస్తుందిగా ఈ ప్రభ. ఇవాళ వారం మధ్యలోని ఇలా దర్శనమిచ్చారేంటి ప్రభారాణి గారు? ఆదా రాక తప్పలేదు అమ్మగారు, రాక తప్పలేదు. నా మొబైల్ మీద ఒట్టమ్మగారు, నేను అబద్ధం గనుక చెప్తే నా మొబైల్లో ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. మొత్తం ఊళ్ళో అంతా ఈ సంగతి చాలా పొక్కిపోయింది. అదే పాపం ఆ పిచ్చి వకీల్ గారు దారిలో పడున్న ఓ అనాథ వితంతువును లేవనెత్తి ఇంటికి తీసుకొచ్చారటగా. ముందైతే నేను అసలు ఈ విషయాన్ని పట్టించుకోనే లేదు. అసలు నాకు నమ్మకమే కుదరలేదు. కానీ అమ్మగారు పదే పదే అదే మాట విని నా చెవులు గెంగిరాలెత్తిపోతే ఉండబట్టలేకపోయాను. ఇదిగో ప్రభారాణి, నువ్వు వెళ్ళి స్వయంగా చూడు అనుకున్నాను. అప్పుడేగా ఈ లోకంలోళ్ళు మూహించగలుగుతాను. కానీ అమ్మగారు తీరా ఇంటికొస్తే నాకే కనబడింది. వింటున్నావా? ఈ సమాజంలో మన వంశం పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? పెద్దవాళ్ళు మాట్లాడేది వినకూడదు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. నువ్విల్లరా. ఏమనుకుంటున్నారంతా? అమ్మగారు, మొన్నేమో నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళాను వెజిటేబుల్స్ కొనాలని. అక్కడేమో నాకు మిస్సెస్ శర్మ కలిశారు. నన్ను చూసిందో లేదో గొంతు చించుకొని అంతే మొదలెట్టేసింది. విన్నావా విన్నావా ప్రభారాణి, విన్నావా? మీ వకీల్ గారు చాలా పెద్ద సోషల్ సర్వీస్ మొదలెట్టారు అని. అంతేకాదమ్మగారు, మెసేజ్ గ్రూప్ లో మళ్ళీ మళ్ళీ ఇదే మెసేజ్. దేంట్లో? అదే అమ్మగారు, మొబైల్ ఫోన్లో ఒక కొత్త సర్వీస్ వచ్చింది. దాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ అంటారు. దాంట్లో మెసేజ్లు చాలా వస్తాయి. అంతే, ఒక్క మెసేజ్ చిటికెల మీద అందరికీ క్షణాలు చేరిపోతుంది. చాలా బాగుంది కదూ? అమ్మగారు, ఏం జరిగిందంటే టీవీలో రాకుండానే
అందరికీ తెలిసిపోయింది అమ్మగారు, అందరికీ తెలిసిపోయింది. బయట ప్రతి ఒక్కరూ ఒకటే ప్రశ్నలు వేస్తున్నారు అమ్మగారు. అసలు మీరు ఉండగానే ఇదంతా ఎలా జరిగింది అని. ఇదంతా అన్యం పుణ్యం తెలియని ఆ నిరంజన్ వల్లే. ఇప్పుడిక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో చెడ్డ పేరు ఎవరికొచ్చింది? మరికొందరైతే అసలు ఏమంటున్నారో తెలుసా అమ్మగారు? అసలే ఆడపిల్ల, కులమేమిటో జాతి ఏమిటో తెలియకుండానే ఎక్కిన కొమ్మ నరుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు. మరి రేపు ఏదైనా అటు ఇటు జరిగితే? అమ్మగారు నా మొబైల్ మీద ఒట్టు అబద్ధమాడితే నా మొబైల్కి ఏ మెసేజు రాదు. అమ్మగారు, ఈ మగాళ్ళంతా చాలా అమాయకులు. పాపం వాళ్ళకి లోకడ పోకడ ఏం తెలుసు? ఇలాంటివన్నీ మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్లమే ఆలోచించాలి. ఏమంటారు? నేర్చుకో, దీన్ని చూసి కొంచెం నేర్చుకో. ఈ బుద్ధి లేని దానికి చెప్పి చెప్పి అలసిపోయాను నేను. తను నీ ఒకే ఒక అన్నయ్యకి భార్య అయినా అమ్మని నీ మీద రెచ్చగొట్టడం చూస్తే తను నీకు వదినలా లేదు, ఆడబిడ్డలా కనిపిస్తోంది. బై గాడ్ అమ్మగారు, నేనెప్పుడు మా ఇల్లొకటి ఈ ఇల్లొకటి అనే తేడా చూపించలేదు. అందుకే వెంటనే పరిగెత్తుకొచ్చాను. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు నేను అమ్మగారు. అసలు నా స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఏమనేది? నాదేం పోయింది, దారిలో పడున్న దాన్ని ఇంటికి తీసుకొచ్చింది నా హస్బెండ్ అయితే కాదు కదా అనేది. కాలెందుకు కట్టు పెట్టావు? నీ వల్ల నా బట్టలన్నీ పాడైపోయాయి. అయితే ఏం చేస్తావు చెప్పు. నేను వెళ్ళి నీ మీద చెప్తాను. చాడీలు అంటారు దాన్ని, చాడీలు. ఎవరికి చెప్తావు? చెప్పిన ఎవ్వరు పట్టించుకోరు నిన్ను. నేనెవరో తెలుసా? మాధవి అత్తయ్య మేనల్లుడిని నేను. తెలిసిందా? ఏంటలా చూస్తున్నావు? ఈ పిల్లనేగా మీ నాన్న ఎక్కడి నుంచో వెళ్ళి తీసుకొచ్చింది. అవును, గంగా తన పేరు. చూడ్డానికి పల్లెటూరుదే కాదు, పేరు కూడా పల్లెటూరుదే, గంగా. పల్లెటూరు దాన్నే, తెలివి తక్కువ దాన్ని కాదు. అలాగా? అంత గొప్పదానివా? అరే దాన్ని వదిలేయ్. ఇలా చూడు, ఇది నా కొత్త కార్, మా నాన్న తీసుకొచ్చారు. ఎలా వెళ్తుందో చూడు, రిమోట్ కంట్రోల్ ఇది. ఏది ఒకసారి నాకు ఇవ్వు, ఎలా వెళ్తుందో చూస్తానుండు. అరే నా కార్. అరే అరే ఏం అవ్వదేరా. అరే వద్దు, నడుస్తుందిగా చూడు. అరే అక్కడి నుంచి అడ్లే. నేను కూడా ఆడనా? పని వాళ్ళు బొమ్మలతో ఆడకూడదు. నేనేం పనిదాన్ని కాదు. అవును తను గంగా. నీకేం తెలీదులే. మా అమ్మ ఏం చెప్పిందంటే మా మావయ్య ఒక పని పిల్లని తీసుకొచ్చారని చెప్పింది. వెళ్తావా లేదా? పిలవనా నాయనమ్మని? నాయనమ్మా, ఓ నాయనమ్మా. ఎందుకు ఊరికే అరుస్తున్నా? వెళ్ళిపోతున్నానుగా.
అమ్మగారు, నా మొబైల్ మీద ఒట్టు నేను చెప్పేది అబద్ధమైతే నా మొబైల్కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. మీకు తెలుసా, పెద్ద గ్యాంగ్, దొంగల గ్యాంగ్ ఇది. మన ప్రాంతంలో అయితే ఇలాంటివి రోజు జరుగుతూనే ఉంటాయి. అదేంటంటే వాళ్ళని ఇంట్లోకి చేర్చుతుంది, పని మనిషిలా పంపిస్తుంది ఆ గ్యాంగ్. వాళ్ళ ద్వారా ఇంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అప్పుడు ఆరంభమవుతాయి దొంగతనాలు. ఒక్కోసారి ఇంట్లో ముసలి వాళ్ళని కూడా. ఇదిగో తీసుకోండి లస్సీ. మీరేగా లస్సీ తీసుకురమ్మన్నారు? నేనా? మీరే చెప్పారు కదా లస్సీ తీసుకురమ్మని. నేను ఇక్కడికి విందు భోజనానికి వచ్చానా? అసలే టెన్షన్ వల్ల నా ప్రాణాలు పోతున్నాయి. అలాంటిది నువ్వు లస్సీ తీసుకొస్తావు నాకు? కష్టకాలంలో ఏదో అయిన వాళ్ళకి ఆసరాగా ఉండాలని వచ్చాను. ఇక వెళ్ళు. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మీరే చెప్పారుగా లస్సీ వద్దని. అది కాదు, ఐ డోంట్ వేస్ట్ ఫుడ్. అక్కడ పెట్టు. పోనీలే, నువ్వెలాగో తీసుకొచ్చేసాగా, నేను తాగేస్తాను. అక్కడ పెట్టు. అమ్మగారు, అమ్మగారు అటు చూడండి, అది ఇటీ చూస్తుంది. బాగా ఆలోచించండి. గోవిందయ్య, వస్తున్నానయ్యా. అయ్యా గోవిందయ్య, నిన్ను రసగుల్లాలు తెమ్మన్నానుగా, తెచ్చాగా. మరి పెట్టరే? మా ఇంటికి చుట్టాలొచ్చారు. ఇప్పుడే తెస్తాను. ఆ పిల్ల గురించి ఆలోచించండి. అరే వంట అయినా? ఆ రసగుల్లాలు చూస్తే చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. పోయినసారి ఆ ఫ్రాడ్ గాడు చాలా పాసిపోయిన రసగుల్లా ఇచ్చాడు, గుర్తుందా? ఆ, ఒక పని చేస్తారా? అదే మా ఫ్రెండ్స్ కి ఒక 4-5 రసగుల్లాలు తినిపించండి. వాడికి చాలా ఇష్టం రసగుల్లాలంటే. నిజం వదినా, ఎప్పుడు చూసినా మీ మేనల్లుడు నీ పేరే చెప్పిస్తూ ఉంటాడు తెలుసా. మనం ఎప్పుడు మాధవేత ఇంటికి వెళ్తాం, రసగుల్లాలు ఎప్పుడు తింటాం అంటాడు. ఎప్పుడు చూసినా నిన్ను తలుచుకుంటూ ఉంటాడు. అంతే కదా, ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా కావాలా ప్రభా? వంట అయినా తను తీసుకెళ్ళడానికి కూడా ప్యాక్ చేయండి. అలాగే. నువ్వు గనుక మీ వదిన నోరు కాసేపు మూతబడి ఉండాలనుకుంటే, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలనుకుంటే, తనకి సమోసాలు రసగుల్లాలు పెడుతూనే ఉండు. నా మొబైల్ మీద ఒట్టు. నేను గనక అబద్ధం వాడితే ఒక్క మెసేజ్ కూడా నాకు రాకూడదు. దెబ్బకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నా ఐడియా బానే ఉందిగా, కొంచెం ఆలోచించు. ఇందా తిను. సూదిలో దారం ఎక్కించాలా? ఇలా ఇవ్వు, నేను ఎక్కిస్తాను. సూది గుచ్చుకుందా? కుట్టుకోవడం రాదు కదా. మరి అమ్మగారికి అబద్ధం ఎందుకు చెప్పావు? ఏదో నీకు వచ్చినట్టు. అసలు ఈ పిల్లకి ఏమీ రాదు కదా. మరి ఈ లోకంలో ఎలా బతుకుతావు నువ్వు? ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవ్వు, నేను నేర్పిస్తాను. ఇటు చూడు, ఇదేమో ఇలా, ఇప్పుడేమో
ఇలా ఇప్పుడు ఈ దారం కోసం ఇలా కింద ముడివేయటం చాలా ముఖ్యమైన పని. లేకపోతే సూది గుచ్చి లాగగానే దారం కూడా బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఇలా చూడు, ఇలా ఇలా. నేను స్కూల్ నుంచి వచ్చేసాను. పద వెళ్ళి ఆడుకుందాం. లేదు, నాకు ఆడుకోవాలని లేదు. ఎందుకు ఆడుకోవాలని లేదు? స్కూల్ నుంచి రాగానే ఆడుకుందాం అని చెప్పావు కదా నువ్వే. ఇప్పుడు ఏమైంది? చెప్పానుగా నాకు ఆడుకోవాలని లేదని. అరే సాగర్ బాబు అడుగుతున్నాడు కదా, మళ్ళీ నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు. గంగా, ఇదిగో పాలు తాగు. ఈ పిల్లనేగా మీ నాన్న ఎక్కడి నుంచో వెళ్ళి తీసుకొచ్చింది. పెద్ద గ్యాంగ్, దొంగల గ్యాంగ్ ఇది. అదేంటంటే వాళ్ళని ఇంట్లోకి చేర్చుతుంది, పని మనిషిలా పంపిస్తుంది ఆ గ్యాంగ్. వాళ్ళ ద్వారా ఇంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ బాగా ఆలోచించండి. ఒక్కోసారి ఇంట్లో ముసలి వాళ్ళని కూడా ఇంత రాత్రి అయ్యాక నువ్వు ఆ ట్రైన్తో ఆడుకుంటావా? లేదు, గంగా దగ్గరికి తీసుకెళ్తున్నాను. అవునా? తనతో ఆడుకుంటావా? లేదు, తనకి టాయ్ ట్రైన్ ఇచ్చేస్తాను. ఎందుకు? ఇవాళ వంశీ వచ్చాడు. వాడు గంగని చాలా ఏడిపించాడు. వాడు గంగని పనిపిల్ల అన్నాడు. తనని చాలా ఏడిపించాడు. పాపం తను అప్పటికే చాలా ఫీల్ అయింది. చివరికి గంగ నాతో ఆడుకోవడానికి కూడా రాలేదు. గంగాకి ఏ టాయ్ లేదు కదా, ఒక బొమ్మ కూడా లేదు, తనతో ఆడేవాళ్ళు కూడా లేరు. అందుకే తనకి టాయ్ ఇచ్చేస్తున్నాను. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు ఇది నీ ఫేవరెట్ టాయ్ ట్రైన్ కదా, ఎవరు ముట్టుకున్నా ఒప్పుకునేవాడు కాదుగా. నిజమే, కానీ గంగాకి ఇచ్చేస్తాను. బాగుంది కదా? నాకు అన్నిటికంటే ఫేవరెట్ టాయ్. నాన్నగారు తెచ్చారు జపాన్ నుంచి. నువ్వే తీసుకో. ఇంకోసారి ఆ వంశీగాడు వస్తే ఇది చూపించి వాడికి చెప్పు, నా దగ్గర కూడా మంచి మంచి టాయ్స్ ఉన్నాయని. సరేనా? అరే, అలా కళ్ళప్పగించి చూస్తావే? నేను వంశీగాడ్లా బ్యాడ్ బాయ్ని కాదు, చాలా గుడ్ బాయ్ని. అందుకే నా టాయ్ ట్రైన్ నీకు ఇచ్చేశాను. తీసుకో, నీ దగ్గరే ఉంచుకో. నాకేం వద్దులే. నీకొద్దా? అరే, ఇది నా ఫేవరెట్ టాయ్. ఎవరిని టచ్ కూడా చేయనివ్వను. అయినా నీకే ఇచ్చేస్తున్నాను. నువ్వేమో వద్దంటున్నావు. అసలు నువ్వు ఎప్పుడైనా ఇలాంటి టాయ్ చూసావా? చూడలేదు నేను, కానీ నాకేం అక్కర్లేదు. అరే పిచ్చిదాన్వా నువ్వు, ఇంత మంచి బొమ్మని వద్దంటున్నావు. వద్దని చెప్పాగా. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి టాయ్ చూసావా? చూడలేదు, కానీ నాకు అక్కర్లేదు. అరే పిచ్చి పట్టిందా నీకు? ఇంత మంచి టాయ్ వద్దంటున్నావు. నాకేం అక్కర్లేదు. ఎందుకు వద్దంటున్నావు? నీకు ఆడుకోవడానికి ఎవరూ లేనందువల్లేగా ఇప్పుడు ఇస్తున్నావు. అందుకే నా మీద జాలి పడుతున్నావు కదూ. నాకెవరిదయ్యా జాలి అక్కర్లేదు. నీ బొమ్మ నువ్వే ఉంచుకో. వాళ్ళు చెప్పింది నిజమే. నానమ్మ, మాలతి, గోవిందయ్య నువ్వు చాలా మొండిదానమని చెప్పారు. నానమ్మ ఇంకొకటి కూడా చెప్పింది. నీ విషయంలో అదంతా జరగడం భగవంతుడు మంచి పనే చేశాడంట. ఎవరి తప్పు లేదంట, నువ్వు చేసుకున్న కర్మ ఫలితం అంట.
సరే పోనీలే, నాకేం పోయింది. ఈసారి నువ్వు మళ్ళీ వస్తావు కదా, నా టాయ్ నీకు ఇవ్వను. అసలు నీతో ఆడుకోను, నీతో అసలు మాట్లాడను, తెలిసిందా? అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏం జరిగింది? ఎందుకలా ఏడుపు మొహం పెట్టుకున్నావు? ఇదిగో అమ్మగారికి ఈ చక్కెర ఇచ్చే పాలల్లో కలుపుకుంటారు. ఇదిగో చూడు, ఆ గదిలోకి మాత్రం వెళ్ళకు. తప్పులు చేస్తే క్షమించవయ్యా సాలిగ్రాముడా. అన్నింటినీ తట్టుకునే శక్తిని ప్రసాదించు. భారం అంతా నీదే స్వామి. హే రామా. ఇదిగో నువ్వు అక్కడ నిల్చున్నావే. గోవింద్ గారు చక్కెర ఇవ్వమన్నారు. సరే సరే, నువ్వు అక్కడే ఉండు. దేవుడా, అంతా నీ దయ ఇవ్వు. ఇవాళ స్నానం చేసావు కదా, ఇవ్వు. వెళ్ళు.